హలో ఫ్రెండ్స్, హైదరాబాద్ ఐటీ ఆఫీసెస్ కి మెయిన్ లొకేషన్ అయిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి దగ్గరలో అల్ట్రా లగ్జరియస్ లివింగ్ ని రీడిఫైన్ చేస్తున్న కోకాపేట్ లో ఎక్సలెంట్ లేక్ వ్యూస్ కలిగిన లగ్జరీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పేరు ద మార్క్విజ్ బై శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఓవరాల్ గా 3 towers ని నిర్మిస్తున్నారు. టవర్ ఏ మరియు టవర్ బి 42 floors హైట్ ఉంటాయి. టవర్ సి లో ఎక్స్క్లూజివ్ డూప్లెక్స్ ఫ్లాట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్ సి లో జస్ట్ 46 స్కై మ్యాన్షన్స్ రాబోతున్నాయి. ఓవరాల్ గా ఇక్కడ రాబోతున్న టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 295. ఈ ఫ్లాట్స్ సైజెస్ 5185 స్క్వేర్ ఫీట్ నుంచి 9765 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్ లో 6 levels లో పార్కింగ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. 2 levels సెల్లార్ ఉంటాయి, 4 levels పోడియం లెవెల్స్ ఉంటాయి. ఈ పోడియం లెవెల్ హైట్ 15 meters ఉంటుంది. ఈ పోడియంస్ కి పైన 25 feet హైట్ లో ల్యాండ్స్కేప్ పోడియం ని నిర్మిస్తున్నారు. యాక్చువల్ ఫస్ట్ ఫ్లోర్ అనేది గ్రౌండ్ నుంచి 75 feet హైట్ లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. సో ఇది మాస్టర్ ప్లాన్. ఇక్కడ నుంచి ఎంట్రీ మరియు ఎగ్జిట్ వేసి ఉంటాయి. ఇది టవర్ ఏ, ఇది టవర్ బి, ఇది టవర్ సి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ ఏ మరియు టవర్ బి 42 floors హైట్ ఉంటాయి. టవర్ సి లో డూప్లెక్స్ ఫ్లాట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ టవర్ సి లోనే టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ట్రిప్లెక్స్ ఫ్లాట్స్ ని నిర్మిస్తారు. ఇక్కడ పోడియం లెవెల్ 15 meters హైట్ చూడొచ్చు. అలానే 8 meters హైట్ పోడియం అబోవ్ ల్యాండ్స్కేపింగ్ ని చూడొచ్చు. ఈచ్ టవర్ కి మధ్యలో మినిమం 65 feet గ్యాప్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పోడియం లెవెల్ అనేది ఇలా కనపడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రౌండ్ లెవెల్. ఈ గ్రౌండ్ లెవెల్ లో బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, చిల్డ్రన్ ప్లే ఏరియా, యాంఫీ థియేటర్, లాన్ అండ్ సీటింగ్ ఏరియా లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది 25 feet హైట్ ఉండే ల్యాండ్స్కేప్ పోడియం. ఈ పోడియం లెవెల్ లో ఫిట్నెస్ ఏరియా, యోగా లాన్, ఎలివేటెడ్ టెన్నిస్ కోర్ట్, పోడియం ప్లే ఏరియా లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఈచ్ టవర్ కి ఎక్స్క్లూజివ్ ఎంట్రన్స్ లాబీ విత్ ప్రైవేట్ లిఫ్ట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఫ్లాట్స్ 100% వాస్తు ప్రకారం ఉంటాయి. అలానే మెయిన్ డోర్ హైట్ 9 feet, ఇంటర్నల్ డోర్స్ హైట్ 8 feet ఉంటాయి. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న బెడ్రూమ్స్ అన్ని మాస్టర్ బెడ్రూమ్ సైజ్ తో ఈక్వల్ గా ఉంటాయి. అలానే ప్రతి బెడ్రూమ్ కి వాక్ ఇన్ క్లోజెట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 51,234 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో రిసెప్షన్, క్యాఫ్టేరియా, మల్టీపర్పస్ హాల్ లాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి. అలానే ఫస్ట్ ఫ్లోర్ లో ఇండోర్ గేమ్స్, టేబుల్ టెన్నిస్, కార్డ్స్ రూమ్, గెస్ట్ రూమ్స్ లాంటివి నిర్మిస్తారు. ఇంకా సెకండ్ ఫ్లోర్ లో బార్ లాంజ్, బిలియర్డ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, ప్రివ్యూ థియేటర్ లాంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి. ఈ క్లబ్ హౌస్ థర్డ్ ఫ్లోర్ లో స్పా, రిసెప్షన్, సెలూన్, స్క్వాష్ కోర్ట్ ని నిర్మిస్తారు. అలానే ఫోర్త్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ రూమ్, కోవర్కింగ్ స్పేస్ మరియు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇండోర్ జిమ్, కార్డియో ఫిట్నెస్ సెంటర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా టెర్రాస్ లో పార్టీ లాన్, టెర్రాస్ స్విమ్మింగ్ పూల్ లాంటివి ప్రొవైడ్ చేస్తారు. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ద మార్క్విజ్ ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది గచ్చిబౌలి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది నార్సింగి, ఇది కోకాపేట్. ఇక్కడ వైట్ కలర్ లో ఉన్న లైన్ గచ్చిబౌలిలో ఉన్న ఐఎస్బి రోడ్, ఈ బ్లూ కలర్ లైన్ ఔటర్ రింగ్ రోడ్, ఇటుపక్క ఉన్న ఎల్లో కలర్ లైన్ నార్సింగి దగ్గర నుంచి శంకరపల్లి వెళ్లే రోడ్. సో మన ప్రాజెక్ట్ ఈ కోకాపేట్ లో కోకాపేట్ లేక్ కి పక్కనే ఈ లొకేషన్ లో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై హైలైట్స్ లో ముందుగా ఐటీ ఆఫీసెస్ గురించి చూద్దాము. ఈ ప్రాజెక్ట్ కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే గర్ ఇన్ఫోబాన్ ఉంది. ఈ గర్ ఇన్ఫోబాన్ లో చాలా పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అలానే మనం ఒక 5 minutes డ్రైవ్ చేస్తే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి రీచ్ అవుతాము. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ ఉన్నాయి. ఇంకా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వాడుకొని మనం ఇటువైపు వెళ్ళాము అంటే నాలెడ్జ్ సిటీకి, రహైజా మైండ్ స్పేస్ పార్క్ కి, అలానే సైబర్ టవర్స్ కి రీచ్ అవుతాము. ఇవే కాకుండా ఫ్యూచర్ ఐటీ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నియోపాలిస్ ఇక్కడ ఉంది. ద మార్క్విజ్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి 5 minutes లో మనం నియోపాలిస్ కి రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న స్కూల్స్ ను చూస్తే ఇక్కడ మీరు ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ గోల్డెన్ మైల్ రోడ్. మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి ఈ గోల్డెన్ మైల్ రోడ్ వాడుకొని కోకాపేట్ లోకి రీచ్ అవ్వచ్చు. ఈ కోకాపేట్ లో ఇక్కడ రాక్వెల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ గ్లోబల్ ఎడ్జ్ స్కూల్, అలానే ఇక్కడ ఫినిక్స్ గ్రీన్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇంకా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చూస్తే ఇక్కడ ద ఫ్యూచర్ కిడ్స్ స్కూల్, ఇక్కడ కీస్టోన్ ఇంటర్నేషనల్ స్కూల్, అలానే ఇక్కడ ద శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్స్ ఉన్నాయి. అలానే హాస్పిటల్స్ పరంగా చూసిన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఇక్కడ కాంటినెంటల్ హాస్పిటల్స్, ఇక్కడ అపోలో హాస్పిటల్స్, ఇక్కడ స్టార్ హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ ఏఈజీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలానే మాల్స్ అండ్ రిక్రియేషన్ ఫెసిలిటీస్ పరంగా చూసిన ఈ లొకేషన్ లో ఫ్లైజోన్ హైదరాబాద్, ఇక్కడ ఓషన్ పార్క్, ఇక్కడ గండిపేట ల్యాండ్స్కేప్ పార్క్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కోకాపేట 1 మాల్ ఉంది. ఈ లొకేషన్ లో 1 డౌన్ టౌన్ అని కొత్తగా ఒక బిగ్గెస్ట్ మాల్ రాబోతుంది. ఈ విధంగా ఐటీ ఆఫీసెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, రిక్రియేషన్ అండ్ మాల్స్, ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ కి సెంటర్ లో
ఈ ప్రాజెక్టు రాబోతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఎస్ఎస్సి గ్రూప్ వాళ్ళ కంప్లీటెడ్ మరియు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఒకసారి చూద్దాము. వాటిలో మొదటిది ఈ రాజ్ భవన్ రోడ్ లో ఉన్న జీవీకే స్కై సిటీ. ఇది మొత్తం 3.2 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 5555 స్క్వేర్ ఫీట్ సైజ్ లో 4 BHK ఫ్లాట్స్ ని నిర్మించారు. దీని తర్వాత ఉన్న ప్రాజెక్ట్ బంజారా హిల్స్ లో ఉన్న ఫార్చ్యూన్ 1 బై శ్రీ శ్రీనివాస ఇన్ఫ్రా. ఇది మొత్తం 3.3 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ 3 మరియు 4 BHKs ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ సైజెస్ 2630 స్క్వేర్ ఫీట్ నుంచి 4015 స్క్వేర్ ఫీట్ దాకా ఉన్నాయి. దీని తర్వాత మనం ఇక్కడ చూస్తున్నది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు కోకాపేటలో కలిపి 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. వాటిలో మొదటిది SSI ట్విన్ టవర్స్. ఈ టవర్స్ మొత్తం 44 ఫ్లోర్స్ హైట్ ఉంటాయి. ఇక్కడ 15,999 స్క్వేర్ ఫీట్ సైజ్ లో 85 యూనిట్స్ ని నిర్మిస్తున్నారు. ఈ ట్విన్ టవర్స్ కి బ్యాక్ సైడ్ లో ఉన్నదే స్కై మార్క్యూ. ఇక్కడ టవర్స్ 42 ఫ్లోర్స్ హైట్ ఉంటాయి. ఇక్కడ 664 ప్రీమియం అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. నెక్స్ట్ మనం చూస్తున్నది ద మార్క్విస్. దీని గురించి ఆల్రెడీ మనం ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనం చూస్తున్నది ఫార్చ్యూన్ సొంతాలయ స్కై విల్లాస్. ఇక్కడ 5.2 acres లో జస్ట్ 232 స్కై విల్లాస్ ని నిర్మిస్తున్నారు. ఈ స్కై విల్లాస్ సైజ్ 6333 మరియు 7333 స్క్వేర్ ఫీట్ ఉన్నాయి. ఇవే కాకుండా మోకిలాలో ఈ లొకేషన్ లో సామ్ బాలీవుడ్ విల్లాస్ ని నిర్మిస్తున్నారు. ఇక్కడ ఓవరాల్ గా 270 విల్లాస్ వస్తాయి. ఈ విల్లాస్ ల్యాండ్ సైజ్ 300, 400 మరియు 475 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. ఇవి SSI కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ వివరాలు.